శుభములు కలుగు నీకు. నేనంత ప్రేమని గుండెల్లో పెట్టుకుని తల్లి ప్రేమ కోసం పసిబిడ్డ ఎదురు చూస్తున్నట్టుగా ఎదురు చూశాను. ఏదో ఒకరోజు నీ మనసులో నా మీద ఆకాశవంత ప్రేమని దాచుకున్నావని చెప్తావని ఆశపడ్డాను. కానీ నువ్వు నా ముందే వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటానని చెప్పడం నేను భరించలేకపోతున్నాను వారాహి. నాకు చాలా బాధగా ఉంది. నువ్వు తనని ఎంత ఇష్టపడుతున్నావో తెలిసి తను ఇంకో మనిషిని చేసుకుంటానని ఎలా చెప్తుందిరా? తను అలా చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఏం చేయమంటావు డాడీ? అక్కడే ఆ మనిషి ముందే నువ్వు వారాహిని ప్రేమించావని చెప్పేయాలి కదా. చెప్తే ఏమవుతుంది డాడ్? వారాహి ముందు నేను చీప్ క్యారెక్టర్ని అయిపోవడం తప్పించి ఇంకేమవుతుంది డాడ్? అది కాదురా, అప్పుడు మనం 25 లక్షలు ఇచ్చి అప్పు తీర్చేద్దామని చెప్తే డబ్బు తీసుకున్న కృతజ్ఞతతో నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని నీ ప్రేమని డబ్బుల్ని రిజెక్ట్ చేస్తుంది కదా. మరిప్పుడిలా అప్పు తీర్చడానికి డబ్బు సాయం చేసిన మనిషిని పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్పిందిరా? తను అలా చేసుకుంటానంటే నా కొడుకుని ఇంత బాధ పెడుతుంటే నేనెందుకు ఊరుకుంటాను? వెంటనే ఫోన్ చేసి ముందు వారాహితో తర్వాత వాళ్ళమ్మతో మాట్లాడతాను. డాడ్ ప్లీజ్ ప్లీజ్ వద్దు. నా ప్రేమ గురించి వారాహి ఇంకో విషయం కూడా చెప్పింది డాడ్. నన్ను పెళ్లి చేసుకోవడానికి వారాహి ఒప్పుకుంటే అరుంధతి గారింట్లో వాళ్ళంతా వారాహి వాళ్ళందరికీ ఇంకా ఎక్కువ దూరం అవుతారని, వాళ్ళ మధ్య వైరం ఇంకా స్ట్రాంగ్ అయిపోతుందని చెప్పింది. తన మాటల్లో నిజం ఉంది కదా డాడ్? ఏం నిజంరా? వాళ్ళ నిజం వాళ్ళ శత్రువుతో దూరం పెంచుతోంది. కానీ ఇక్కడ ఆ నిజం నా కొడుకునే నాకు కాకుండా చేస్తోందిరా. కొడుకుని ఇంత ప్రేమగా పెంచుకుంది వాడి ప్రేమరాహిత్యాన్ని చూడ్డానికి కాదురా, గెలిచిన వాడి సంతోషాన్ని చూడ్డానికి రా. ప్రేమలో గెలవడం అంటే ఏంటి డాడ్? నేనొక్కడనే సంతోషపడ్డాను రే. అవును డాడ్, వారాహిని నేను చేసుకుంటే నిజంగానే అరుంధతి వాళ్ళు హాసినికి టార్చర్ చూపిస్తారు. తన చెల్లి బాధపడుతూ ఉంటే వారాహి సంతోషంగా ఎలా ఉంటుంది డాడ్? అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉండలేరు కదా. వారాహికి తన కుటుంబ సంతోషమే ముఖ్యం అనుకుంటుంది డాడ్. కన్న తల్లి, తనతో పెరిగిన చెల్లెళ్ళు, వాళ్ళ అమ్మమ్మ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. 20 ఏళ్ల అనుబంధాన్ని 20 నెలలు కూడా నిండని పరిచయం కోసం వదులుకోవడం నిజమైన ప్రేమ ఎలా అవుతుంది డాడ్? ఏం డాడ్, నీ మాటలు నీకే వినబడుతున్నట్టుగా ఉందా? నన్ను ఓదార్చడానికి నువ్వు ఇలాంటి మాటలే చెప్పావు కదా. నిజమే, వారాహి చాలా గొప్ప త్యాగమే చేసింది. తన రఘుని పెళ్లి చేసుకుంటే తన వాళ్ళంతా ఆనందంగా బతుకుతారని ఆశపడుతుంది. ఆ ఆశ నిజమవ్వాలి డాడ్. నేను వారాహిని సంతోషపెట్టాలి డాడ్. అప్పుడే నాది నిజమైన ప్రేమ అవుతుంది. చేసుకునివ్వు డాడ్, వారాహిని పెళ్లి చేసుకునివ్వు. రే నాన్న, రే, నీది నిజమైన ప్రేమరా. నువ్వు గొప్ప ప్రేమికుడివి. ప్రేమించిన అమ్మాయి మనసుని ఎంత చక్కగా అర్థం చేసుకున్నావు. నీ ప్రేమని కూడా త్యాగం చేస్తున్నావు. నాకు రేఖకు మధ్యలో నుంచి తప్పుకోవాలని వారాహి రఘుని పెళ్లి చేసుకుంటుంది డాడ్. కానీ
కానీ తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా నేను రేఖని పెళ్లి చేసుకోను. వారాహి తన ప్రేమను చంపుకుంటుంది. నేను నా ప్రేమను బతికించుకోవాలనుకుంటున్నాను డాడ్. నా జీవితంలోకి వారాహి ఎప్పుడో వచ్చేసింది. ఇక్కడికి ఇంకెవరూ రాలేరు డాడ్. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయటపడిపోకుమా. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా. ఎవరో వస్తారన్నా, ఏదో గుడ్ న్యూస్ చెప్తారన్నా. ఏరమ్మా? ఖచ్చితంగా వస్తారమ్మా. నా ప్లాన్ మిస్ అవ్వదు. అసలేంటా గుడ్ న్యూస్? అది వాళ్ళ నోటితో వింటేనే చాలా కిక్ ఉంటుంది. అదిగో వచ్చేస్తున్నారు. వీళ్ళ మన చెడు కోరుకునే వీళ్ళు మనకేం గుడ్ న్యూస్ చెప్తారమ్మా? ఏంటి? అదేంటే కృష్ణమ్మ ఆ మొదటి శబ్దాన్ని వెంట పెట్టుకుని తీసుకొచ్చింది. రా చూద్దాం. ఏమైంది విక్కీ? ఎందుకు రమ్మంది అరుంధతి? ఏమో మామ, రేఖ సర్ప్రైజ్ అని చెప్పింది. వెళ్దాం పద. దారి తప్పొచ్చారా? దారి తప్పితేనే కదండి కొత్త దారులు కనపడతాయి. ఇదేమి మీకు కొత్త దారి కాదు కదా. నేనెంచుకున్న కొత్త దారి గురించి మీకు చెప్పాలనొచ్చాం. అది మీకు చాలా శుభవార్త అవుతుంది అరుంధతి. మ్యాటర్ చెప్పండి. శుభమో అశుభమో మేం డిసైడ్ చేసుకుంటాం. వారాహికి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరిందా? ఎవరితో? రఘుతో. నేను రఘుని పెళ్లి చేసుకోను, నాకిష్టం లేదు. అవునా? రఘుతో పెళ్లి కుదిరిందా? ఇది ఒప్పుకుందా? వారాహే అతనితో మాట్లాడొచ్చింది పిన్ని. పోనీలే, ఇంతకాలానికి దీనికి మంచి బుద్ధొచ్చిందన్నమాట. ఆ రోజు నేను ఆ అబ్బాయిని చేసుకోమని అడిగినందుకు అందరూ నా మీద ఇంతెత్తున లేచారు. ఇప్పుడు అదే దారిలోకి వచ్చారు. మీ వారాహికి అతనెవరితోనో పెళ్లి కుదిరితే అది మాకు శుభవార్త ఎలా అవుతుంది? వారాహి చరణ్ గారి మనసు మార్చేసింది. రేఖ విషయంలో అడ్డుపడుతుంది అని నింద వేశారు కదా. ఇప్పుడు నా కూతురు వేరే మనిషికి సొంతం అవుతోంది. ఈ పెళ్లి తర్వాత చరణ్ గారు ఇంకా మా అమ్మాయిని కలవడం గాని మాట్లాడడం గాని జరగదు. అప్పుడు చరణ్ గారికి రేఖకి పెళ్లి జరిపించుకోవడం అనేది
మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ విషయంలో మాకెవరికి ఎలాంటి సంబంధమూ ఉండదు. ఇది మీకు సంతోషం కలిగించే విషయమే కదా. ఇన్ని రోజులు గాయం చేసి ఇప్పుడు వేరే ఇంటికి వెళ్ళిపోతుంది, మాకేమీ సంబంధం లేదు అని ఎంత తేలిక తప్పించేసుకుంటున్నారు. చరణ్ మనసులో నీ కూతురు రేపిన గాయం మానడానికి ఎంత టైం పడుతుందో, అందుకు మేమిన్ని ప్రయత్నాలు చేయాలో. పోనీలే అరుంధతి, ఇప్పటికైనా ఒక దారి ఏర్పడిందిగా. ఇది నా ఇంటి వ్యవహారం, మీరు మాట్లాడకపోవడం మంచిది. హాసిని, నువ్వు ఈ ఇంట్లో ఉండి మంచి కోడలివి అనిపించుకొని మన కుటుంబం మీద వీళ్లకున్న చెడభిప్రాయాన్ని దూరం చేస్తావనుకుంటూ ఉండేవాళ్ళం మేము. కానీ నువ్వు విడాకులకి అప్లై చేసి వీళ్ళ అభిప్రాయాన్ని ఇంకా స్ట్రాంగ్ అయ్యేలా చేస్తున్నావు. నీ చూపుకి అర్థం ఏంటో నాకు అర్థమైంది. అవును, నా వల్ల కూడా ఈ ఇంటి మనుషుల్లో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అందుకే ఇప్పుడు రఘు గారితో పెళ్లి కుప్పుకొని వాటిని దూరం చేస్తున్నాను. ప్లీజ్ హాసిని, నువ్వు కూడా విడాకులు తీసుకోవద్దు. ఓ మంచి భార్యలా, మంచి కోడల్లా మన రెండు కుటుంబాలకి మంచిని మాత్రమే చేయి. ఆపు వారాహి. నువ్వు మాకేదో మంచి చేసినట్టు, మాకోసమే త్యాగం చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? నువ్వు రఘు అనే వాడితో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావో నాకు తెలీదనుకుంటున్నావా? అతను నా అప్పు తీర్చడానికి మీకు డబ్బిచ్చాడు, అందుకే నీకు నచ్చాడు. డబ్బు కోసం పెళ్లి చేసుకుంటూ నా కూతురి జీవితం కోసం నీ జీవితాన్ని కష్టపెట్టుకుంటున్నట్టు మాట్లాడుకో. అరుంధతి, దయచేసి తప్పుగా మాట్లాడకు. అందులో తప్పే ఉంది. వారాహి పెళ్లికి ఎందుకు ఒప్పుకుందో ఎంత బ్రెయిన్ లేని వెదవని అడిగినా ఇదే రీజన్ చెప్తాడు. మీరేదో మాకు మంచి చేశారని మా ముందే చెప్పేసుకుంటే మేం మీ మాటలు నమ్మి మిమ్మల్ని మంచి వాళ్లలా చూస్తాము అని ఆశపడద్దు. మీరు ఏం చేసినా స్వార్థంతోనే చేస్తారని మాత్రమే మేమనుకుంటాం. ఇంకొక విషయం, హాసిని విడాకులు క్యాన్సిల్ చేసుకొని ఈ ఇంటి కోడలిగానే ఉండిపోయినా నేను తనని మీ కుటుంబానికి, మా కుటుంబానికి వారధిలా మాత్రం మారనివ్వను. మీరేం చేసినా మన రెండేళ్ల మధ్య దూరం ఎప్పటికీ తగ్గదని గుర్తుపెట్టుకోండి.
వచ్చిన పని పూర్తయిందిగా, ఇక బయలుదేరండి. పిన్ని, వారాహి త్వరలోనే నిశ్చితార్థం జరుగుతుంది. ఆ విషయం గురించి రఘుతో మాట్లాడాలి. తర్వాత పెళ్లి మాటలు, పెళ్లి పనులు అన్నీ జరుగుతాయి. నువ్వింకా ఇక్కడ ఉండొద్దు, మాతో వచ్చేసాయి. ఇంటి పెద్దగా అన్నీ నీ చేతుల మీదే జరగాలి కదా. నేను రాను. అదేంటమ్మమ్మా, నువ్వు చెప్పిన తన్ని పెళ్లి చేసుకోబోతున్నానుగా, ఇంకా నీ కోపం తగ్గలేదా? నువ్వు పెళ్లి చేసుకుంటుంటే నేనుండి నీకు ఊడిగా చెయ్యాలా? పిన్ని, ఏం మాటలవి? ఏమో కృష్ణమ్మ, నా మనవరాలి పెళ్ళే నా కళ్ళారా నేను చూడలేకపోయాను. ఇంకా నాకు అస్సలు నచ్చని దీని పెళ్లికి నేనెందుకు పెళ్లి పెద్దగా నిలబడతాను? అలా చేస్తే ప్రతి నిమిషం అయ్యో నా మనవరాలికి నేనేం చెయ్యలేకపోయానని బాధపడాల్సి వస్తుంది. అందుకే ఏదో ఆఖరి నిమిషంలో ఆ పెళ్లికి మాత్రం వస్తాను. అంతవరకు నేను నా మనవరాల దగ్గరే ఉంటాను. మీరు వెళ్ళండి. పదవారాహి. నేనిక్కడే ఉన్నది వేరే మహత్కార్యం జరిపించడానికి కృష్ణమ్మ. పదహాసిని. రేఖ, వాళ్ళెందుకు చేసినా నీకు మాత్రం చరణ్తో పెళ్లికి రూట్ క్లియర్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. అమ్మా, 25 లక్షల ప్లాన్ ఎలా ఉంది? నేను రఘుని చూసి డౌట్ పడ్డాను, బట్ అంతా బాగానే చేశాడు. ఇప్పుడు చరణ్ ఎలా రియాక్ట్ అవుతాడనేది మనకి చాలా క్రూషియల్ మ్యాటర్. అది నాకు వదిలేయమ్మా. చరణ్ నాతో పెళ్లి వైపుకి ఎలా నడిపించాలో నాకు బాగా తెలుసు. దానికోసం చాలా పెద్ద ప్లానే ఉంది నా దగ్గర. ఓకే, నాకిప్పుడు పూర్తిగా కాన్ఫిడెన్స్ వచ్చిందమ్మా. నీ ప్లాన్ ప్రకారం ఫాలో అయిపో. వికీ, ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్తో మాట్లాడాలి. వెళ్దాం పద. చరణ్, ఇక తొందరలోనే నువ్వు నా వాడివైపోతావు. అందుకే ఆపరేషన్ సింధూర్ లాగా ఆపరేషన్ హార్ట్ బీట్ స్టార్ట్ చేయబోతున్నాను. ఏ యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఏకి ఏం పేరు పెట్టాలబ్బా? ఏం పేరు పెట్టాలి? ఇక నుంచి నీ పేరు లవ్లీ, ఓకేనా? ఓకే రాజా. లవ్లీ, నీ పిలుపు చాలా స్వీట్గా ఉంది. నువ్వు నన్ను రాజా అని పిలవడం చాలా హాట్గా ఉంది. థ్యాంక్ యూ రాజా. హే లవ్లీ, నేను అందంగా ఉంటానా? అందం అనేది చూసే కళ్ళను బట్టి మారుతూ ఉంటుంది. ఇదిగో, నువ్వు ఇలాంటి సొల్లు కబురు చెప్పకూడదు. నా ఫోటో చూసి నేను అందంగా ఉంటాను లేదు చెప్పు. బాగానే ఉంటావు. మరి లవ్లీ, నేను రొమాంటిక్గా ఉంటానా? సారీ రాజా, నువ్వు చూడ్డానికి బానే ఉంటావు, కానీ నీది చెక్క ఫేసు. రొమాంటిక్ ఫీల్ అస్సలు ఉండదు నీ ఫేస్ లో. నేను నీతో మాట్లాడినా. రే కుమారా,
ఎవతరా ఎవతది మమ్మల్ని బయటికి పంపించేసి నువ్వు ఎవతరో తెచ్చుకొని ఇంట్లోనే కుంపటి పెట్టేస్తావా? ఎక్కడది? ఎక్కడో లే ఎరా ఏది ఎక్కడది? నాన్న ఎవరు ఏంటి కుంపటేంటి? అదేరా ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది ఎవరితో అని. ఓ లవ్లీనా? ఆ? ఎంత ధైర్యంరా నీకు? కన్న వాళ్ళకి ధైర్యంగా దాని పేరు చెప్తావా? ఇప్పటి వరకు మాట్లాడి మమ్మల్ని చూడగానే ఎక్కడో దాచేసావు కదా దాన్ని. రమ్మను, బయటికి రమ్మను. అది బయటికి రాదు నాన్న. ఏ ఎందుకు రాదు? సిగ్గా? సిగ్గుపడే పనిచేసి సిగ్గుతో దాక్కుంటుందా? అయినా సరే నిన్ను రేఖను పడేరా అని చెప్తే ఇలా దేని పడితే దాన్ని ఇంటికి తీసుకొచ్చేస్తావా? అబ్బా నాన్న, లవ్లీ మన ఇంట్లోనే కాదు అందరిలోనూ ఉంటుంది. ఫోన్లో పిలిస్తే పలుకుతుంది. ఎవరికి నచ్చిన పేరుతో వాళ్ళు పిలుచుకోవచ్చు. అందరూ వాడుకోవచ్చు దాన్ని. రే 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 చీ 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 చీ, నువ్వు మరీ ఇంత బరి తగ్గిస్తున్నావేంట్రా? మహాజనానికి మరదల పిల్లని తెచ్చి మన ఇంట్లో పెట్టావేంట్రా? పంపించేసాయి, ముందు అర్జెంటుగా దాన్ని పంపించేసాయి. నాన్నా ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను, ఏ ప్రశ్నను ఎవరినే అడగను, సరేనండి. మౌనమా నిన్నెలా